నమస్తే జీటీవీ న్యూస్ కి స్వాగతం. నేను కృష్ణకుమారి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అంబరాన్నంటిన కూటమి ఏడాది పాలన సంబరాలు. వేడుకల్లో పాల్గొన్న కూటమి శ్రేణులు. అహ్మదాబాద్ విమాన ప్రమాద మృతులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపిన మాజీ మంత్రి అమర్. మరెన్నడూ ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకూడదని దైవాన్ని కోరుతున్నానన్న గుడివాడ. నిరసన బాట పట్టిన విమ్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్. వేతనాలు పెంచాలని డిమాండ్. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో రాష్ట్రం అన్ని రంగాలను అభివృద్ధి పదం వైపు పరుగులు పెడుతోందని జీవీఎంసీ మేయర్ పీలా శ్రీనివాస్ తెలిపారు. తన కార్యాలయంలో కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా తన కార్యాలయంలో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మేయర్ పీలా శ్రీనివాస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో ప్రజలు స్వర్ణయుగం అనుభవిస్తున్నారని అన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇరువురు రాష్ట్రం కోసం నిరంతరం పరితపిస్తున్నారని చెప్పారు. రాష్ట్రాన్ని జగన్ వినాశనం చేస్తే చంద్రబాబు రాష్ట్రాన్ని దశల వారీగా అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక సంస్థలు ముందుకు రావడంతో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు వస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఏదైతే వైఎస్ఆర్ ప్రభుత్వం, నేను ఈ నాయకులు చెప్తున్నారు, ఈ కేసుల గురించి మాట్లాడడం, కేసుల గురించి చెప్పడం జగన్ గారు తప్ప, జగన్ గారు చేసేది ఎప్పుడైనా అభివృద్ధి ఆయన 5 సంవత్సరాల్లో చెప్పాడా? నేను ఛాలెంజ్ చేస్తున్నాను. అభివృద్ధి చెప్పే నాయకుడే తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు. అభివృద్ధి చేస్తున్నది ఒప్పుకుంటుంది ప్రజలు. దానికి లేకుండా సత్యబాబు ఎప్పుడు ఏం మాట్లాడతాడో తెలదు, ఏం చేస్తాడో తెలదు, ఏం పని చేస్తున్నారో తెలదు. మమ్మల్ని విమర్శించే శక్తి మీకు లేదు. 5 సంవత్సరాల పెన్షనే పూర్తి ఇవ్వలేనా మీ పార్టీ, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన 4,000 ఇచ్చిన మా పార్టీకి అంచనాలు వేస్తున్న మీ నాయకులకి సిగ్గుందా అని నేను అడుగుతున్నా. ఎందుకంటే అన్నా క్యాంటీన్లు మూస్తే అన్నా క్యాంటీన్ లోపు చేసాం, పెన్షన్లు ఇస్తున్నాం, ఈవేళ వికలాంగులకు పెన్షన్లు ఇస్తున్నాం, ఏ తల్లికి వందనం కూడా రిలీజ్ చేస్తున్నాం, బస్సులు కూడా 2 నెలల్లో చేస్తున్నాం. మీరు ఏదైతే సిలిండర్లు కూడా మేము ఇస్తున్నాం, దీపం పథకం, ఏది మా ప్రభుత్వం ఇచ్చిన మాటల్లో మీరు మొత్తం ఈ రాష్ట్రాన్ని మొత్తం ఫైనల్స్గా ఇబ్బంది పెట్టినప్పటికీ ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ఆదుకోవాలని మోడీ గారి నాయకత్వంలో ఈవేళ రాష్ట్రానికి అభివృద్ధిని నడిపిస్తున్న మా నాయకుడు. ఏ నెలైనా మీరు పెన్షన్లు ఇస్తాడు తాకట్టెట్టుకుంటా మీరు పెన్షన్లు ఇచ్చారా? ప్రూఫులతో మేము చూపిస్తాం. విశాఖపట్నం ఆస్తులు కూడా తాకట్టేటారు మా నాయకులు. ముఖ్యమంత్రిగా అయ్యాక ఎన్డీఏ ప్రభుత్వంలో ఈరోజు పెన్షన్లు అన్నీ రిలీజ్ చేస్తానంటే ఆలోచన ఉండాలి. ఒకప్పుడు రైల్వే పరంగా అభివృద్ధి లేని ప్రాంతం ఈరోజు దక్షిణ కోస్తా రైల్వే జోన్గా ఏర్పడిందని, జనరల్ మేనేజర్గా సందీప్ మాధుర్ నియామకం జరిగిందని, ఆరిలోవల్లో జోన్ భవన నిర్మాణాలు వేగం పుంజుకుంటున్నాయన్నారు జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్. నేడు స్థానిక పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 4 వందే భారత్ రైళ్లు ఇప్పుడు ఉత్తరాంధ్రలో పరుగులు పెడుతున్నాయని గుర్తు చేశారు. త్వరలో జోన్ కేంద్రంగా ఎంతో అభివృద్ధి ఉత్తరాంధ్రకు వస్తోందన్నారు. మరోవైపు విశాఖలో డబుల్ డెక్కర్ మెట్రో డిపిఆర్ సిద్ధం చేశారని స్పష్టం చేశారు. ఇక అనకాపల్లి దహార్తి తీర్చే పుష్కర ప్రాజెక్టుకి కూటమి పాలన చేపట్టిన నెలలో శ్రీకారం చుట్టారని వివరించారు. సంక్షేమాన్ని, అభివృద్ధిని 2 కళ్ళగా భావించి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోని అభివృద్ధి పదంలో సక్సెస్ఫుల్గా కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకొని ఏడాది పాలనకి కూటమి ప్రభుత్వానికి సహకరించినటువంటి రాష్ట్ర ప్రజలకి
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడబిడ్డలకి, అలాగే ప్రభుత్వ అధికారులకి, ముఖ్యంగా మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున కూటమి ప్రభుత్వం తరఫున హృదయపూర్వకంగా పాదాభివందనం చేస్తూ, మేము 4 ఏళ్ళు కూడా ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి చెందే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇంకా అద్భుతమైనటువంటి పాలనని ఈ రాష్ట్రాన్ని భారతదేశంలోనే ప్రప్రథమ స్థానంలో తీర్చిదిద్దడానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తూ ఒక పక్క అభివృద్ధిని, ఒక పక్క సంక్షేమాన్ని రాష్ట్ర ప్రజలకు అందించాలని చెప్పి భావంతో నడుస్తున్నటువంటి మా అధినాయకులు ముగ్గురికి ప్రజల ఆశీస్సులు ఎల్లకాలం ఉండాలని చెప్పి, మీ అందరూ సహాయ సహకారాలు ఉండాలని చెప్పి కోరుకుంటూ, మీ అందరికీ తెలుసు ఒకప్పుడు రైల్వే పరంగా అభివృద్ధి లేనటువంటి ప్రాంతం మంది. అలాంటిది ఈరోజు దక్షిణ కోస్తా రైల్వే జోన్ని ప్రకటించడం, దక్షిణ కోస్తా రైల్వే జోన్ పనులు ఆరిలో బీఆర్టీఎస్ రోడ్లో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైల్వే జోన్ భూమి వాళ్ళకి అప్పగించడం, రైల్వే అధికారులకి రైల్వే భవనాల పనులు, నిర్మాణ పనులు వేగవంతం అవడం ఇదొక శుభ పరిణామం. సాక్షాత్తు నరేంద్ర మోడీ గారు, రైల్వే శాఖ మంత్రి గారు, రైల్వే జీఎంని ఇవాళ సందీప్ మాథూర్ అనేటువంటి ఒక అధికారిని నియమించడం అనేది శుభ పరిణామం. అంటే మన ప్రాంతం రైల్వే పరంగా ఎంత అభివృద్ధి చెందుతా ఉందో, కూటమి ప్రభుత్వంలో ఉత్తరాంధ్ర ప్రజలు కల నెరవేరింది. రైల్వే జోన్ పనులు ప్రారంభం అవటే కాకుండా ఇవాళ 4 వందే భారత్ రైళ్లు ఆంధ్ర రాష్ట్రంలో పరుగులు పెడతా ఉన్నాయి. ప్రధాని మోదీ సహకారంతో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాలను అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని ఎంపీ కె లక్ష్మణ్ తెలిపారు. నగరంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ సర్కార్ రాష్ట్రాన్ని విధ్వంసం చేసిందని విమర్శించారు. నేడు చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని కేంద్రం సహకారంతో అభివృద్ధి పదం వైపు పరుగులు పెట్టిస్తోందని లక్ష్మణ్ చెప్పారు. ప్రధాని మోదీ నాయకత్వంలో మన దేశం ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఏర్పడిందని, త్వరలోనే 3వ స్థానానికి చేరుకోవడం ఖాయమన్నారు. పోలవరం ప్రాజెక్టు బాధ్యతను కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్తో పాటు రాష్ట్రంలోని 72 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ విశాఖ వేదికగా జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రధాని 11 ఏళ్ల పరిపాలనలో దేశంలో ప్రజలు స్వర్ణయుగం చూస్తున్నారని వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా 81 కోట్ల మందికి ఉచిత ఆహార ధాన్యాలు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు అందిస్తున్నారు. అదే మన రాష్ట్రంలో చూసుకుంటే 2,64,00,000 మందికి నేరుగా ఆహార ధాన్యాలు ఉచితంగా ప్రధాని నరేంద్ర మోదీ గారు అందిస్తున్నారు. అలాగే ప్రధానమంత్రి స్వనిధి పథకం కింద 68 లక్షల మంది దేశవ్యాప్తంగా వీధి వ్యాపారులు ఎటువంటి హామీ లేకుండా రుణాలు పొందితే మన రాష్ట్రంలో 3.5 లక్షల పైగా స్వనిధి కింద మనకి ప్రధాని నరేంద్ర మోడీ గారి నుంచి ఈ పథకాన్ని లబ్ధిదారులుగా. ప్రధానమంత్రి సైతం కూడా కాళేశ్వరం మరి కాంగ్రెస్ పార్టీకి ఏటీఎంగా మారిందని, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏటీఎంగా మార్చారని చెప్పి దేశంలో ఎక్కడ లేనటువంటి ఈ యొక్క అవినీతి కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద జరిగిందనేది విషయం. అంత పెద్ద ఎత్తున మరి నిర్మితమైనటువంటి ఆ ప్రాజెక్టు మరి మేడిగడ్డ దగ్గర ఆ యొక్క మరి పిల్లర్లు కూలిపోవడం మొత్తం ఇవాళ అందరినీ కూడా ఆశ్చర్యం గురి చేసింది. కాబట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసుకోవడం, రాజకీయాల కోసం ఈ ప్రాజెక్టులు కాంట్రాక్టుల జేబులు నింపే కార్యక్రమంగా మారిపోయిందని సర్వత్రా ఇవాళ వ్యక్తమవుతుంది. ఏమాత్రం కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నట్టయితే కాళేశ్వరంలో జరిగిన అవినీతి మీద ఎన్నికల్లో మీరు ప్రచారం చేసి రాజకీయంగా లబ్ధి పొందినారు. తీరా ఇవాళ మరి ఆ కమిషన్ పేరు మీద కాలయాపన చేయడము ఇది ఏమాత్రం భావ్యం కాదు. నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్టయితే మీరు సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించి వెంటనే
దాని మీద జరిగిన అవినీతిని బయలుదేరి దానికి వెనకాల ఉన్న వ్యక్తులు ఎవరైనా బాధ్యుల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల ముందు అనేక అంశాలు, ఫోన్ ట్యాపింగ్ నుంచి మొదలుకుంటే కాళేశ్వరం ప్రాజెక్టు కానివ్వండి, లేదా డ్రగ్స్, ఇవన్నీ కూడా తెర మీదకి తీసుకొచ్చారు. కానీ దేని కూడా ఒక్కటి కూడా కొలిక్కి తీసుకురాలేదు. ఇది కేవలం రాజకీయ పావులుగా మారుకొని లేదా ప్రలోభాలకు గురి చేయడము, ఒత్తిడికి లొంగిపోయే విధంగా చేసుకోవడము జరుగుతుంది తప్పితే దీని మీద ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఇవాళ సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించాలనేది బీజేపీ యొక్క విధానం. ఇప్పుడు ఏపీలో కూటమి మొత్తం 3 పార్టీలు ఉన్నాయి, విజయం సాధించారు. తెలంగాణలో ఉప ఎన్నిక రాబోతుంది. అక్కడ కూడా బీజేపీతో జనసేన అదేవిధంగా టీడీపీ కలిసి ఏమన్నా వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా? మేమందరం కూడా కూటమిలో కలిసి పనిచేస్తున్నాం. తెలంగాణలో కూడా కూటమిలో ఉన్నటువంటి పార్టీలు కూడా మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి మద్దతు ఇచ్చారు. ఖచ్చితంగా తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా ఇంతవరకు పార్టీలో ఇంకా చర్చ జరగలేదు. తప్పకుండా త్వరలోనే చర్చించి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కానివ్వండి, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు కానివ్వండి, స్థానిక సంస్థల ఎన్నికలు కూడా మరి రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట నిలబెట్టారు. 42% స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి వాళ్ళ మాట దాటితే, ఎందుకంటే ఆనాడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు కల్పించారు. దురదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం రెండు కూడా బీసీలకు మరి అధికారాలను, హక్కులను కాలరాసి ఆ 34% నుంచి 18, 23% కుదించినటువంటి మహానుభావులు జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ గారు. అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదంలో మృతి చెందిన వారి ఆత్మలు సాధించాలని మాజీ మంత్రి, అనకాపల్లి వైసీపీ ఇన్ఛార్జ్ గుడివాడ అమర్ వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇంతటి అత్యంత దురదృష్టకరమైన ఘటనను ఎన్నడూ ఊహించుకోలేదంటూ తోటి నాయకులతో కలిసి శ్రద్ధాంజలి ఘటించారు. జరిగినటువంటి ఘటనలో ప్రాణాలు కోల్పోయినటువంటి వారికి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేసుకుంటూ, ఫ్లైట్లో ఉన్నటువంటి ప్యాసింజర్సే కాకుండా అక్కడ ఏదైతే జనావాసాల మధ్య కూలిపోయినటువంటి విమానం ఒక డాక్టర్స్ బాయ్స్ హాస్టల్ మీద కూలిపోవడంతో కొంతమంది మెడికోస్ కూడా చనిపోయారని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. దురదృష్టం ఈ రకంగా వారిని వెంటాడింది. మరి ఎంతమంది ప్రాణాలు మరి ఇంకా పూర్తి లెక్కలు ఇంకా రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ నాకు తెలిసి దేశ చరిత్రలో ఇటువంటి పెద్దగా ఫ్లైట్ యాక్సిడెంట్ అనేటువంటిది నాకు తెలిసి ఇదే మొదటిదని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఏదేమైనప్పటికీ ఎలా జరిగింది, ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఇవన్నీ తర్వాత తెలుసుకునేటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ జరిగినటువంటి ఘటన మన దేశ ప్రజలందరినీ కూడా దిగ్భ్రాంతికి గురి చేసినటువంటి మాట వాస్తవం. ప్రపంచ దేశాలన్నీ కూడా వారి తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నాయి. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి తరపున, అలాగే రాష్ట్ర పార్టీ తరపున, అందరి తరపున కూడా తీవ్రమైనటువంటి సంతాపాన్ని, వారి కుటుంబ సభ్యులకు వారికి పూర్తి మనశ్శాంతి కలిగేటువంటి విధంగా వారందరికీ కూడా ధైర్యాన్ని దేవుడు ఇచ్చేటువంటి విధంగా వారికి సహకారం అందించాలని చెప్పి, అందరి సహకారం, అందరి తాలూకా ఇవి వారికి ఉండాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, మళ్ళీ మిగిలినటువంటి విషయాలన్నీ కూడా రేపు ఎల్లుండో మళ్ళీ ఇంకో సందర్భంలో మీతో మాట్లాడేటువంటి అవకాశం తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర ఈ సందర్భంగా సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఈ నెల 19న చెలో హైదరాబాద్ నిర్వహిస్తున్నట్లు వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యావిష్ మాదిగా తెలిపారు. జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, హైదరాబాద్ వెళ్లి పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగను ఘనంగా సత్కరిస్తామని తెలిపారు. మందకృష్ణ నేతృత్వంలో తమ సమితి జరిపిన పోరాటం ఫలితంగా వికలాంగులకు ఇచ్చే పెన్షన్ సొమ్ము భారీగా పెరిగిందని అన్నారు. 2007 నుండి వికలాంగుల హక్కుల సాధనకు, వారి సమస్యల పరిష్కారానికి నిరంతరంగా పోరాటాలు సాగిస్తూనే ఉన్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం మందకృష్ణ మాదికకు పద్మశ్రీ అవార్డును ఇవ్వడం తనకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఈ మీడియా సమావేశంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు అక్కిరెడ్డి అప్పారావుతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. వేలాదిగా 19వ తారీఖున హైదరాబాద్ తరలివచ్చి ఆ రోజు ఆయనకి సన్మానం చేయడానికి నిర్ణయించారు. కాబట్టి ఈ విశాఖ జిల్లాలో ఉన్నటువంటి వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకులందరూ కూడా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి దివ్యాంగులందరినీ కూడా సమీకరించి విశాఖ జిల్లా నుంచి వేలాదిగా హైదరాబాద్ తరలి రావాలని
విజ్ఞప్తి చేస్తూ, అలాగే మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఈరోజు వికలాంగులందరూ కూడా ఒక దాటి మీద ఉన్నారు అంటే చాలా పోరాటాలు చేశారు వీరి కోసం. కానీ మనం చూసుకుంటే ఈ విశాఖ జిల్లా అనేది భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రత్యేకతలు కలిగినటువంటి విశాఖ జిల్లా. మనం సుమారుగా చూసుకుంటే భారతదేశంలోనే 4వ అతిపెద్ద ఓడరేవు కలిగినటువంటి జిల్లా విశాఖ జిల్లా. అలాగే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధానిగా విశాఖ జిల్లాని మనం చాలా ప్రత్యేకతలుగా మనం చూసుకుంటూ ఉంటాం. వీటన్నిటికంటే కూడా భారతదేశంలోనే కాక ఈ ప్రపంచంలోనే అత్యధికమైనటువంటి అతి గొప్ప ప్రత్యేకత ఇంకొక అంశం ఉందని నేను మీ అందరికీ సవినయంగా తెలియజేస్తున్నాను. ఈ భారతదేశంలో ఎన్నో రాజకీయ పార్టీ నాయకులు, ఎంతోమంది నాయకులు వికలాంగులకి చిన్న చిన్న ఫ్రూట్స్ ఇచ్చి వాళ్ళ ఫోటోలు దిగి ఆ ఫోటోలు చూపించుకొని పాంప్లెట్లోనో వాల్ పోస్టర్లను వేసుకొని వాళ్ళు ఓటు బ్యాంకుగా మార్చుకొని రాజకీయ లబ్ధి కోసం మాత్రం వికలాంగులు వాడుకున్నారు తప్ప ఏనాడు కూడా నిస్వార్థంగా స్వచ్ఛందంగా వారి సమస్యలపైనటువంటి పోరాడిన నాయకుడు 2007కు ముందు వరకు కూడా ఏ నాయకుడు లేడు. కానీ వికలాంగులందరినీ కూడా తన ఆత్మబంధువులాగా, తన కుటుంబంలాగా భావించి ఎన్నో త్యాగాలు చేసి కొన్ని లక్షల మంది వికలాంగుల్ని ఒక దాటి మీద తీసుకొచ్చి వాళ్ళ కోసం పోరాటం చేసి వాళ్ళు పడుతున్నటువంటి సమస్యల మీద ఎన్నో సాధించినటువంటి మహా ఘనత అన్న పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఉందని నేను అందరికీ సమన్వయంగా తెలుస్తున్నాను. విశాఖ బీచ్ రోడ్ చిల్డ్రన్స్ పార్క్ ప్రాంగణంలో జూన్ 28 నుండి 2 రోజుల పాటు రాష్ట్ర స్థాయి ఓపెన్ కిక్ బాక్సింగ్ పోటీలు జరగనున్నాయని నిర్వాహకులు తెలిపారు. పోటీలకు సంబంధించిన గోడపత్రికను రాష్ట్ర కిక్ బాక్సింగ్ సంఘం గౌరవ అధ్యక్షులు కర్ణంరెడ్డి నరసింగరావు ఆధ్వర్యంలో బీజేపీ రాజ్యసభ ఎంపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల నుండి 200 మంది కిక్ బాక్సింగ్ క్రీడాకారులు ఈ పోటీలో పాల్గొంటారని తెలిపారు. గెలుపొందిన వారు జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్, రాష్ట్ర కిక్ బాక్సింగ్ సంఘం అధ్యక్షుడు టెంకి దుర్గా, ప్రతినిధులు దామోదర్, కిరణ్ కుమార్, దేవు, రాజు, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. మూడవ రాష్ట్ర స్థాయి ప్రో ఓపెన్ కిక్ బాక్సింగ్ పోటీలు ఈ నెల 28-29 తేదీన మన విశాఖపట్నం బీచ్ రోడ్లో జరుగుతున్నాయి. ఆ యొక్క బ్రోచర్ని, అదేవిధంగా బెల్ట్ని గౌరవ రాజ్యసభ సభ్యులు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు శ్రీ కె లక్ష్మణ్ గారి చేతుల మీదుగా ఈరోజు రాక్రేల్ హోటల్లో ప్రారంభించడం జరిగింది. బ్రోచర్స్ అన్ని రిలీజ్ చేయడం జరిగింది. 28-29 జరగబోయే ఈ పోటీల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి కిక్ బాక్సర్స్ అంతా కూడా ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. రాష్ట్ర అధ్యక్షులు దుర్గా గారి ఆధ్వర్యంలో ఈ పోటీలు జరుగుతున్నాయి. గత 2 ఏళ్లలో బీచ్ రోడ్లో ఎంతో మంది ఆదరణ పొందింది. డైరెక్ట్ గా సీవ్యూలో బీచ్ పక్కనే పోటాపోటీగా మరి క్రీడాకారులందరూ కూడా పాల్గొంటారు. వివిధ కేటగిరీలో గెలుపొందిన వారందరికీ కూడా సర్టిఫికేట్స్, మెడల్స్, అదేవిధంగా ఈ యొక్క పెద్ద చూస్తాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫస్ట్ టైం దుర్గా గారు ఈ యొక్క బెల్ట్స్ కట్టడం జరిగింది. అంతర్రాష్ట్ర దొంగను అరెస్టు చేశామని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకబ్రత బాక్షి తెలిపారు. నిందితుడి నుండి భారీ ఎత్తున చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నామన్నారు. నగర పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేసు వివరాలు తెలిపారు. మహమ్మద్ సలీం ఖురేషి అనే ఇతడు అంతర్రాష్ట్ర దొంగని తెలిపారు. 6 రాష్ట్రాల్లో 200 కేసులు అతనిపై ఉన్నాయని స్పష్టం చేశారు. నగరంలో జరిగిన చోరీ కేసు దర్యాప్తులో మహమ్మద్ సలీం ఖురేషి చోరీలో ప్రమేయం ఉందని గుర్తించడం జరిగిందన్నారు. సలీంను అరెస్టు చేశామని, అతనికి సహకరించిన మరో 2 పరారీలో ఉన్నారని తెలిపారు. నిందితుడి నుండి 300 గ్రాముల బంగారం, 10.5 కేజీల వెండి, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. గ్యాంగ్స్టర్ చోటా రాజన్ ఇంటిలో 10 కోట్ల రూపాయల విలువైన బంగారం, వజ్రాలను కాజేసిన గనుడు సలీం అని అన్నారు. ఈ మీడియా సమావేశంలో నగర పోలీస్ కమిషనర్తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సలీంను పట్టుకోవడంలో ప్రతిభ చూపిన పోలీస్ సిబ్బందికి సిపి రివార్డులను అందజేశారు. రావడం అది చాలా చాకచక్యంగా చేశారండి. ఈ రికవరీకి టైం పడింది. ఈ ప్రాపర్టీ రికవరీ జైల్లో ఉన్నాడు, బయటికి వచ్చాడు. లాస్ట్ 25 years నుండి అఫెన్స్ హిస్టరీ ఉంది. ఫాస్ట్ అఫెన్స్ నేను అనుకుంటా 2000 నుండి స్టార్ట్ చేశాడు. కన్విక్షన్ జరుగుతూనే ఉన్నాయి, లోపలికి వెళ్తూ ఉంటాడు, బయటికి వస్తూ ఉంటాడు, అఫెన్స్ చేస్తూ ఉంటాడు. ప్రతి ఇంపార్టెంట్ దొంగతనం కేసులో, ప్రాపర్టీ అఫెన్స్ కేసులో ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేయమంటున్నాం. ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ గుర్తించమని చెప్తున్నాం.
అది చూసి ఆ ఆస్తులు అన్నీ గుర్తించి ఇప్పుడు కొత్త బిఎన్ఎస్ఎస్ ప్రకారం మనం అటాచ్మెంట్ చేయొచ్చు. అన్ని ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ అటాచ్ చేయమని చెప్తున్నాం. ఫైనల్గా కోర్ట్ ఆర్డర్ తీసుకొని ఆప్షన్ చేసుకోవచ్చు, అది కూడా చేయమంటున్నాం. అది గాజా కేసులో కూడా చేయమంటున్నాం, ప్రాపర్టీ అఫెన్స్ కేసులో కూడా చేయమంటున్నాం. సో కానీ అది టైం టేకింగ్ ప్రాసెస్. వేరే రాష్ట్రంలో అతను మహారాష్ట్ర, తెలంగాణ మెయిన్లీ ఉన్నారండి. ఎక్కడెక్కడ ప్రాపర్టీస్ కొన్నారు, ఎక్కడెక్కడ గుర్తించడం, చాలా చోట్ల బెనవీ ప్రాపర్టీస్ ఉంటాయి. సో మేము గుర్తించడం ఒక టైం టేకింగ్ ప్రాసెస్, అది కూడా ఖచ్చితంగా చేస్తాం. ఈ రోజు విశాఖ జనసేన పార్టీ నగర కార్యాలయంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పరుగులెత్తిస్తోందని అన్నారు. జగన్ ప్రభుత్వ హయాంలో ప్రజలు నరక యాత్ర చూశారని, ఇప్పుడు మాత్రం ప్రశాంతమైన జీవనం సాగిస్తున్నారని చెప్పారు. ప్రజలకు మంచి పాలన అందించడమే ఈ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఈ గత సంవత్సర కాలంలో మరిన్ని మంచి పథకాలు ఏవైతే పెన్షన్ పథకం కానీ, అలాగే రేపు రానున్న రోజుల్లో రేపు 2-3 రోజుల్లో తల్లికి వందనం కార్యక్రమం కానీ, ప్రతిదీ ఏదైతే 6 హామీలు ఇచ్చారో ప్రతి హామీని నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం వెళ్తుంది. ప్రతి హామీ నెరవేర్చుకుంటాం, మేము జనాల్లో ఉంటాం. జనాల్లో ఏవైతే మేము హామీలు ఇచ్చారో అవన్నీ పూర్తి చేసి, అలాగే ఇక్కడ దక్షిణ నియోజకవర్గంలో మా వంశీకృష్ణ శ్రీనివాస్ ఎమ్మెల్యే గారు ఏ హామీలు ఇచ్చారో అవి కూడా పూర్తి చేసుకునే విధంగానే కార్యాచరణ జరుగుతుంది. ఈ సందర్భంగా మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. దాదాపుగా 10 లక్షల కోట్లకు పైగా అప్పుల్లో కూరుకుపోయినటువంటి ఆంధ్రప్రదేశ్కి స్వాతంత్రం వచ్చిన రోజు ఈరోజు. మరి అంధకారంలో నెట్టవేయబడినటువంటి ఆంధ్రప్రదేశ్కి ఒక దిశ లేకుండా ఉన్నటువంటి గత 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాలంలో మరి అంధకారంలోకి వెళ్ళిపోయినటువంటి ఈ ఆంధ్రప్రదేశ్కి మరి ఊపిరి పోసినటువంటి రోజు ఈరోజు. మరి ఏదైతే కూటమి ప్రభుత్వం ఫామ్ అవడానికి ముఖ్య భూమిక వహించినటువంటి నేత జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి వర్యులుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూటమి ప్రభుత్వంతో మరి సమ్మిళనమై అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మరి ఏదైతే అడవి తల్లి బాట అనే కార్యక్రమం చేపట్టి మరి అక్కడ ఉన్నటువంటి గిరిజన ప్రాంతాలన్నింటినీ కూడా సందర్శించి డోలీ మోత రహిత ఆంధ్రప్రదేశ్గా తయారు చేయాలన్న ఆలోచనతో మరి అక్కడ సీసీ రోడ్లను ఏర్పాటు చేసే ఆలోచన చేయడం కానివ్వండి, అలాగే అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు కూటమి ప్రభుత్వం చేపట్టింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా గాజువాక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూటమి నాయకులు కేక్ కటింగ్ చేసి సంబరాలు చేసుకున్నారు. గాజువాక టీడీపీ ఇన్ఛార్జ్ ప్రసాదుల శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్తోందన్నారు. నాటి ప్రభుత్వ రాక్షస పాలన నుండి ప్రజలను అభివృద్ధి సంక్షేమం దిశగా నడిపిస్తున్నారని అన్నారు. ఎన్నో కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టే దిశగా అడుగులు వేస్తున్నాయన్నారు. ప్రజలకు మంచి పాలన అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి, కార్పొరేటర్లు బొండా జగన్, గంధం శ్రీనివాస్, రాజాన రామారావు, రాష్ట్ర టీడీపీ కార్యదర్శి పుచ్చ విజయ్ కుమార్, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ప్రధానమంత్రి గారు మరి కూటమి ప్రభుత్వంలో ఉన్న పరిస్థితిని బట్టి ఈరోజు కేక్ కటింగ్ కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీ ఆఫీసులో నిర్వహించడం జరిగింది. అయితే రాష్ట్ర ప్రజలు ఈరోజు సంవత్సరం కాలంలో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని నమ్మారు. అందుకనే ఈరోజు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి విధంగా ప్రతి ఒక్కటి కూడా అమలు చేసుకుంటూ వస్తూ ఉన్నాం. మరి అంతేకాకుండా ప్రత్యేకమైనటువంటి రోజు ఏంటంటే ఈరోజు సంవత్సరం అయినటువంటి సందర్భంగా 67 లక్షల మంది తల్లికి వందనం అన్నటువంటి మరి
కార్యక్రమాన్ని రూపొందించి ఈరోజు దాన్ని శ్రీకారం చుట్టి నేరుగా తల్లుల ఖాతాలోకి 15,000 రూపాయలు వేయడం జరిగింది. అయితే ఇక్కడ నేను ఒక్క విషయం జగన్మోహన్ రెడ్డికి నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఆ రోజు మా మంత్రి నిమ్మల రామారెడ్డి గారు మీకు 15,000 మీకు 15,000 మీకు 15,000 ఏదైతే అన్నాడో ఈరోజు మేము ప్రచారం చేయకుండానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేస్తూ ఉన్నాడు మా సైడ్ నుంచి, అంటే మా కూటమి ప్రభుత్వం నుంచి. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి థ్యాంక్ యూ చెప్తా ఉన్నాను. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేసిన వికృతమైన చేష్టలు, విధ్వంసాలు, అలాగే అవినీతి, అసృత పక్షపాతానికి ప్రజలు చరిత్రలో ఎన్నడూ జరగని రీతిలో బుద్ధి చెప్పారు. మరి ఈ ఏడాది మన కూటమి పాలనలో ప్రజారంజకమైన రీతిలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి మరి ఈరోజు రాష్ట్రాన్ని నవ్యాంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్ తీసుకెళ్లడంలో కూటమి ప్రభుత్వ పాత్ర రాజీలేని. అరే ఆర్థిక ఇబ్బంది ఉన్నప్పుడు కూడా ప్రజలకు ఇచ్చిన అనేక హామీలు అమలు పరిచారు. ముఖ్యంగా గాజువాక నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారు శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్కి సుమారు 15,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మరి ఆ ప్లాంట్ పూర్వమైన పనిచేశారు. అలాగే నగరంపూడి వద్ద టోల్ గేట్ని తాను ఎన్నికైన మరుక్షణమే తక్షణమే టోల్ గేట్ని ఎత్తివేస్తానని చెప్పి ఎన్నికైన 3 రోజుల్లోనే టోల్ గేట్ను మరి ఎత్తివేయడం జరిగింది. విశాఖ వైద్య విజ్ఞాన సంస్థలో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా విధులు నిర్వహిస్తున్న వైద్యులకు జీతాలు పెంచడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఈరోజు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు తమ మౌన నిరసన తెలిపారు. అసిస్టెంట్ ప్రొఫెసర్గా విధుల్లో చేరి 3 ఏళ్లు దాటినప్పటికీ తొలి జీతానికి విధులు నిర్వహిస్తున్నామని, కాంట్రాక్టర్ పద్ధతిలో ఆంధ్రప్రదేశ్లో పలాస కిడ్నీ హాస్పిటల్లో విధులు నిర్వహిస్తున్న వైద్యులకు దాదాపు 1,60,000 ఇస్తున్నారని, అదే కేడర్కు చెందిన తమకు మాత్రం 92,000 రూపాయలు మాత్రమే ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 3 ఏళ్లు దాటినప్పటికీ రెన్యువల్ చేయలేదని, భవిష్యత్తులో పెంచిన జీతాలతో కాంట్రాక్ట్ రెన్యువల్ చేయాలని విమ్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డిమాండ్ చేశారు. అయితే కేవలం ప్రభుత్వ దృష్టికి తెచ్చేందుకు మాత్రమే 2 గంటల పాటు నిరసన వ్యక్తం చేస్తున్నామని, 11 గంటలకు యథావిధిగా విధులు నిర్వహిస్తామని తెలిపారు. రోగులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా విధులు నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. తమ ఆవేదనను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, వైద్య శాఖ మంత్రులు అర్థం చేసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ 4 ఇయర్స్లో మాకన్నా కింద స్థాయి డాక్టర్స్, కింద కేడర్ వాళ్ళు కూడా ఇప్పుడు మాకన్నా ఎక్కువ శాలరీ తీసుకుంటున్నారు. సో మేము గత 2 సంవత్సరాల నుంచి ఆ ముందు గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి చాలా విన్నపాలు తెలియజేసాము, కానీ ఏమాత్రం ఎవరు ఆ ఫైల్ అనేది ముందుకు తీసుకురావడం లేదు. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న గవర్నమెంట్కి, మన సీఎం సార్కి కానీ, మన డిప్యూటీ సీఎం సార్కి కానీ, మన హెల్త్ మినిస్టర్ సార్కి కానీ మేము కోరుకుంది ఏంటంటే మా ఫైల్ని కన్సిడర్ చేసి మా కేడర్ మిగతా తరాల్లో సమానమైన జీతం ఇవ్వాలని మేము ఆశపడుతున్నాం, విన్నపం చేసుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంబరాన్నంటిన కూటమి ఏడాది పాలన సంబరాలు, వేడుకల్లో పాల్గొన్న కూటమి శ్రేణులు. అహ్మదాబాద్ విమాన ప్రమాద మృతులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపిన మాజీ మంత్రి అమర్. మరెన్నడూ ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకూడదని దైవాన్ని కోరుతున్నానన్న గుడివాడ. నిరసన బాట పట్టిన విమ్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్, వేతనాలు పెంచాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి జీటీవీ న్యూస్. నమస్తే.